హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల అధినేతలపై రాళ్లదాడి జరుగుతుంది. అయితే అది నిజంగా జరుగుతుందా లేకంటే తమకు తామే చేయించుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. నిజంగా దాడి జరుగుతుందని సొంత పార్టీ శ్రేణులు చెబుతుండగా సానుభూతి కోసమే అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగింది. ఆ సంఘటన మరవక ముందే పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై కూడా రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఎమోషనల్ పాలిటిక్స్ స్పష్టంగా బయటకు వస్తున్నాయి. గత ఎన్నికల్లో విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే నిందితుడు పట్టుబడ్డాడు. గత 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ కేసు విచారణ సవ్యంగా జరగలేదు. బాధితుడిగా ఉన్న జగన్ సైతం కోర్టుకు హాజరు కాలేదు. అత్యున్నత దర్యాప్తు సంస్థ కుట్ర కోణం లేదని తేల్చినా ఇంకా లోతైన దర్యాప్తు కావాలని జగన్ పట్టుపట్టారు. దీంతో ఒక రిమాండ్ ఖైదీ 5 సంవత్సరాల పాటు జైల్లో ఉండిపోవడం రికార్డే. అయితే ఈ కేసు నుంచే తాజా కేసులో ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి మాదిరిగా సానుభూతి కోసమే జగన్ తనకు తాను దాడి చేయించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాళ్లదాడికి సంబంధించి ఎమోషనల్ రాజకీయాలు ఎన్నికల వరకు కొనసాగుతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలి. అయితే జగన్పై దాడి చేసినప్పుడు భద్రతా వలయం ఉంది, పోలీసుల నిఘా ఉంది. పైగా విజయవాడ నగరంలో జరగడంతో చుట్టూ సీసీ కెమెరాలుంటాయి. నిందితులను ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ ఇప్పటివరకు ఆచూకీ కనుక్కోలేకపోయారు. అటు చంద్రబాబు సభలో కూడా ఆయనపై రాయి దూసుకొచ్చింది. వేలాది మంది కార్యకర్తలు, పోలీస్ భద్రత ఉన్న ఆగంతకులు రాయి విసరగలిగారు. అటు పవన్పై సైతం రాయితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి చేసిందెవరో గుర్తించగలిగే పరిస్థితి ఉంది. అయినా సరే ఈ 3 సంఘటనలు పట్టుబడలేదు. సరిగ్గా సానుభూతి కోసమేనని ప్రచారం జరుగుతున్న వేళ రాళ్లదాడి సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మే 11 వరకు ఈ రాళ్లదాడి ఎపిసోడ్లు ఎన్నో కొనసాగుతాయి. అయితే ఒకవేళ సానుభూతి కోసమే చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.